బీ కేర్ఫుల్. నీ కూతురు గుండె ఆపరేషన్ అన్నావుగా, గవర్నర్ రిలీఫ్ ఫండ్. సార్ తీసుకెళ్ళండి. అయ్యో లోకల్ ట్రైన్డ్ గూండా నువ్వే ఇన్ని డ్రామాలు ఆడితే మిలిటరీ ట్రైన్డ్ మేజర్ ని నేనెన్ని డ్రామాలు ఆడాలి? రేయ్, నువ్వెన్ని డ్రామాలాడినా నన్నేం చేయలేవు. నా కాలు విరిగింది, 5 అంతస్తుల బిల్డింగ్ నేనెలా ఎక్కగలను? నా చెయ్యి విరిగింది, అన్నిటికీ రిపోర్ట్లున్నాయి. విరిగిన చేత్తో గన్నెలా పట్టుకుంటాను. ఇదిగోరా యాంటిసిపేటరీ బెయిల్. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వడొచ్చినా ఈ డిఎన్కేని అరెస్ట్ చేయలేరు. నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తానే కదరా యాంటిసిపేటరీ బెయిల్ నా కోట్. పెద్ద పులినే కొడతావా? ఇప్పుడు ఎవరు నువ్వు? యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటావా? ఎరా, నిన్ను అరెస్ట్ చేస్తే ఈ గవర్నర్ లాంటి చెత్త నా కొడుకులు 100 మంది నిన్ను 5 నిమిషాల్లో బయటకు తీసుకొస్తారు. నువ్వు చేసిన అన్యాయాలకి దుర్మార్గాలకి నిన్ను 1000 సార్లు అరెస్ట్ చేయాలి, 100 సార్లు ఉరి తీయాలి. నువ్వు ఊహించని రీతిలో నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా. అప్పుడు ప్రపంచంలో ఉన్న లాయర్లంతా నిన్ను బయటకు పడేయడానికి లాక్కోలేక పీక్కోలేక చావాలి. అప్పుడు నిన్ను నడి రోడ్లో అండర్వేర్ తో కొట్టుకొని తీసుకెళ్తా. ఊహించుకుంటున్నావా? నువ్వు ఊహించిన దానికంటే 100 రెట్లు ఎఫెక్ట్ ఇస్తాను. 1 2 3 ఈ క్షణం నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. గెట్ రెడీ. మీ నాన్నగారు నిర్దోషిగా విడుదలై బయటకు వచ్చారు. మరి మీరు రాజీనామా చేస్తారా? చూడండి, మీ అందరికీ తెలుసు చట్టం దృష్టిలో తప్పు చేసిన వాడికంటే చేయించిన వాడే పెద్ద నేరస్తుడని. కాబట్టే మా నాన్నగారిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. కోర్టులో ప్రెజెంట్ చేసే లోపల ఎవిడెన్స్ చనిపోవడం వల్ల మా నాన్నగారిని దోషి అని మా డిపార్ట్మెంట్ కోర్టులో ఆధారాలతో ప్రూవ్ చేయలేకపోయింది. కానీ ఆ ఎవిడెన్స్ డెత్ మాత్రం 100% యాక్సిడెంటల్ కాదు. ఇట్స్ అ ప్లాన్డ్ కాన్స్పిరసీ. త్వరలోనే మా డిపార్ట్మెంట్ ఆ కాన్స్పిరేటర్స్ ని పట్టుకుంటారు. అప్పుడు దీని వెనుకున్న ప్రతి ఒక్కరూ శిక్షించబడతారు, ఇంక్లూడింగ్ మై ఫాదర్. నేను నిర్దోషినని ప్రూవ్ అయితే రాజీనామా చేస్తానన్నాడు గాని కొడుకు మాట మీద నిలబడమని చెప్పు. పదవంటే నాకు ప్రాణం. నేను పదవిలో లేకపోతే చచ్చిపోయినట్లే. అమ్మా, మీ నాన్న నిర్దోషని కోర్టు చెప్పింది పేపర్లు రాశాయి. ఇంకా ఎందుకురా ఆయన్ని బద్ధశత్రువులా శిక్షించాలని చూస్తావు? అమ్మా, ఆయన స్వార్థం కోసం సిన్సియర్ గా పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్ అన్యాయంగా బలైపోయాడు. అతని కుటుంబం రోడ్డున పడి భోరుమని ఏడుస్తాం చూడు. ఒక తప్పును కప్పుపుచ్చుకోవడానికి 100 తప్పులు చేస్తున్నారు. ఆయన కోసం నన్ను రాజీనామా చేయమంటున్నావే, ఎలాగమ్మా? లేదురా, ఆయన నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నీ చెల్లెల విషయంలో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల్ని ఆసరాగా చేసుకుని అపోజిషన్ వాళ్ళే అబ్బాయిని చంపేశారంట. ఆయన అంత ఘోరం చెయ్యర్రా. అలా అని తప్పే చేయరని అంటలేదు. 20 ఏళ్లుగా అనుభవించిన పదవి పోయేసరికి పిచ్చివారిలో తయారయ్యారు. ఆయన్ని చూస్తుంటే భయం వేస్తుందిరా. నా కోసం ఆయనకి ఆ పదవి వదిలేరా. అమ్మా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఇది నీకోసమో నా కోసమో వదిలేయడానికి అది ఆడుకునే వస్తువో లేక మన ఆస్తో కాదమ్మా. ఎన్నో కోట్ల మంది ప్రజలు వాళ్ళ జీవితాల్ని బాగు చేస్తాననే నమ్మకంతో నాకు ఇచ్చిన బాధ్యత. ఆయన ఒక్కరి సంతోషం కోసం వాళ్ళందరికీ నేను ద్రోహం చేయలేనమ్మా. ఐఎమ్ సారీ. నీకు పదవి పట్టిందిరా. నువ్వు మారిపోయావు. ప్రపంచంలో ఎవరైనా మారుతారు గాని నా కొడుకు మారడు అనుకున్నాను. నీకు తండ్రి కంటే పదవే ఎక్కువని ఇప్పుడే తెలిసింది. ఇలా అడగడం తప్పేనయ్యా, నన్ను క్షమించు. అమ్మా, డిఎన్కే బాగా పవర్ఫుల్ అయిపోయాడయ్యా. పై కమిటీ అని తెగ పొగిడేస్తుంది.
ఈ పరిస్థితుల్లో ఏమైనా గెలిచామనుకో నా సీటు చిరిగిపోద్ది. ఇంకా ఈ స్టేట్ పాలిటిక్స్ డిస్కస్ చేయాలి. ఒకసారి రమ్మని ప్రైమ్ మినిస్టర్ కబుర్ చేశాడంట. రేపు ఢిల్లీ వెళ్తున్నాడు. ఎందుకు రాపావు కుట్రై? చూడండి సార్, మీ కొడుకుని ఏం చేయలేక కోపంతో పిచ్చి కుక్కలా రాత్రి కారద్దం బలగొట్టి చేయించుకున్నారు సార్. మేము ఎంత చెప్పినా మత్తెక్కించుకోకుండా కుట్లేయించుకుంటున్నారు సార్. అదేమో మండిపోతుంది. డిఎన్కే ఏంటిది? ఇదేంట్రా మంట? నీ కొడుకు చేసిన దానికి నా కడుపు మండిపోతుంది. అది చల్లార్చడానికి నీ దగ్గర మత్తు మందుందా? కుట్టో మండది. ఈ మంట వల్లనైనా నా సిగ్గులేని మొహానికి రోషం వస్తుందేమో. 25 ఏళ్లుగా ఈ సిటీలో నువ్వు పెద్ద పొలిటీషియన్వి, నేను తొక్కలో పెద్ద రౌడీని, కింగ్ మేకర్ని. మనం ఉచ్చపోసుకోవడానికి వెళ్తే వెనక 10 మంది సెక్యూరిటీ. నిన్నగాక మొన్నొచ్చాడు వాడు. ఈ రోజు పోలీసులకు పెద్ద హీరో, ప్రజలకు నాయకుడు. మనలాంటి దొంగన కొడుకులకి ఏకులో మేకు. బాలగంగాధర్, నో, ఇంకా ఒక్క క్షణం కూడా నీ కొడుకును బతకనివ్వను. వాణ్ణి లేపేస్తా. వెంటనే బై ఎలక్షన్లు వచ్చేలా చేస్తాను. నిన్ను సీఎంని చేస్తాను. వాడిని ముక్కలు ముక్కలుగా నరికితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. సూర్య, ఏమైందండి? ఏం లేదు, నువ్వు పడుకో. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను. అయ్యా, దేవుళ్ళని కొడుకులు కన్నారయ్యా. హలో హలో బాబు, సూర్య, నాన్న, నేనేరా? ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న. ఏమైంది నాన్న? ఏం లేదురా, నేను చూడాలనుంది. తప్పకుండా నాన్న. ఇప్పుడు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాను. రాగానే మిమ్మల్ని వచ్చి కలుస్తాను నాన్న. అలా కాదురా, నన్ను కలిశాక ఢిల్లీకి వెళ్ళు. అలాగే నాన్న. ప్రియా, మా నాన్న, ఆయన పిలుపులో ఎప్పుడూ లేని ఆప్యాయత వినిపించింది. నన్ను చూడ్డానికి ఇప్పుడు వస్తున్నారు. నాన్న. బాబు, నేను వస్తున్నానని ప్రయాణం అదేం లేదు నాన్న. లోపలికి రండి, రండి. బాబు సూర్య, మీ నాన్న ఇక నుండి నీకు తలనొప్పిగా ఉంటాడు. అధికారంలో ఉండగా స్వార్థంతో చేసిన తప్పులకి సిగ్గుపడుతున్నాను. ఇంతకాలం బంధాలు, బంధుత్వాలు మర్చిపోయి మీ ప్రేమ అనురాగాలకి దూరం అయిపోయాను. రాజకీయాల్లో ఉండి ఓ రాక్షసుడిలా ప్రవర్తించాను. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలగాలంటే నన్ను క్షమించరా? ఏంటి నాన్న ఇది? నాలాంటి నీచుడు నీలాంటి గొప్పవాడి కాళ్ళు పట్టుకోవడంలో తప్పు లేదరా నాన్న. నేను అన్యాయంగా ప్రజల దగ్గర దోచుకున్నదంతా వాళ్ళకే తిరిగి చేసి చట్టం ముందు నా తప్పులు ఒప్పుకొని శిక్ష అనుభవించిన తర్వాత ఒక్కరోజైనా నీతో కలిసి బతకాలనుందిరా. ఇది ఇది ఇదే నా చివరి కోరిక. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. రే రామా, అమ్మా, నేను నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించు. అలా అనకండి మావయ్య, నన్ను ఆశీర్వదించండి. రే, నువ్వు ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొని మన ఇంటికి వచ్చి మీరిద్దరూ నాతోనే ఉండాలి. అలాగే నాన్న.
ఒక మాట, ఆ డిఎన్కే విషయంలో జాగ్రత్త. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడు నిన్నేదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నాతో కలిసిన తర్వాత ఒక్క డిఎన్కే ఏంటి నాన్న, 1000 మంది డిఎన్కేలు వచ్చినా నన్నేం చేయలేరు. ఇంతకాలం నా తండ్రి నాతో లేడన్న బాధతో సగం చచ్చిపోయాను. కానీ ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఎదిరించేంత శక్తి నాకు వచ్చింది నాన్న. ఈ డోంట్ వరీ నాన్న. హలో, ఆంధ్రప్రదేశ్ మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ గారు గుండెపోటుతో మరణించారు. వారి హఠాత్ మరణం రాష్ట్ర రాజకీయానికి ఒక్కరోజు నీతో కలిసి బతకాలనుందిరా. ఇదే నా చివరి కోరిక. ఆయన హత్య చేశాడని నింద వేసి పదవిలోకి వచ్చాం. ఆ పదవిని కాపాడుకోవడం కోసం ఆయన్నే హత్య చేశాం. ఆయన చనిపోయింది గుండెపోటుతో కాదు, నువ్వు చేసిన అవమానాన్ని మాతో చెప్పుకొని గుండె పగిలి చనిపోయాడు. అమ్మా, అమ్మా, నాన్న, అక్క, చెల్లి అనే అనుబంధం నీకెక్కడుందిరా? పోయిన పదవి కోసం ఆయన మనసు ఎంత క్షోభపడి ఉంటే నీ దగ్గరికి వచ్చి అవమానం పారయ్యా. అమ్మా. కన్న తండ్రి కంటే మంత్రి పదవి ఎక్కువైందిరా నీకు. నన్ను క్షమించు తమ్ముడు. ఏంటక్క ఇది? ఏమైందక్క? ఏమైంది చెప్పు, ఏమైంది? నాన్న గుండెపోటుతో చనిపోలేదురా. ఏమన్నాడు మావయ్య? రాజీనామా చేస్తానన్నాడా? మామగారు, మళ్ళీ మీరు మంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదల్లుడు, నా కొడుకుని పోగొట్టుకోవడం కంటే పదవిని పోగొట్టుకోవడమే మంచిదనిపించింది. పదవి 5 ఏళ్లకోసారి మారుతూనే ఉంటుంది. కానీ నా కొడుకు ఒక్కసారి పోతే ఈ జన్మలో నాకు దొరకడు. వాడితో మనసు విప్పి మాట్లాడాక నేనెంత తప్పు చేస్తున్నానో తెలుసుకున్నా. అందుకని ప్రెస్ మీట్ పెట్టి నా నేరాలన్నీ ఒప్పుకుంటాను. నేను సంపాదించిన అక్రమాస్తులన్నీ ప్రభుత్వానికే తిరిగిచ్చేస్తాను. మీరు ఇచ్చేస్తే మా సంగతి ఏమిటి? మీరు నేరం ఒప్పుకుంటే మీతో పాటు మేము కూడా దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఈ సంగతి తెలిస్తే డిఎన్కే మనల్ని బతకనిస్తాడా? నా కొడుకున్నంత వరకు నన్నెవ్వరూ ఏమీ చెయ్యను. నో, మీరు నేరాన్ని అంగీకరించడానికి మేము ఒప్పుకోం. ఇది నా జీవితం, నా నిర్ణయం. మీ నిర్ణయం వెనక మా జీవితాలున్నాయి. ఇన్నాళ్ళు మీరు చెప్పిన ప్రతి వెధవ పని చేశాను. ఈ ఒక్క మంచి పనికి అడ్డు రావద్దు. మావయ్య, మమ్మల్ని కాదని వెళ్తే తిరిగి రాలేరు. మామయ్య, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. దీనికి రెస్ట్ చాలా అవసరం. దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. అలాగే అత్తయ్య, నేను చూసుకుంటాను. మీరు ఇంటికి వెళ్ళండి. తీసుకో.
విషయం బయట ఎవరికైనా చెప్పావో నీ కూతుర్ని చంపేస్తా. చెప్పదు ఆ డిఎన్కి రారా హోం రా. ఏంట్రా ప్రాణాలకు భయపడి పారిపోకుండా నట్టింట్లో ఇలా కాళ్ళు చాపుకొని పడుకున్నాడేంట్రా అని అనుకుంటున్నా. రై నువ్వన్నావుగా నన్ను అరెస్ట్ చేసి నడి రోడ్లో అండర్వేర్ తో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి లాక్కెళ్తానని. రారా రా వచ్చి అరెస్ట్ చేసుకో. కానీ అది చూడ్డానికి ఈ సిటీలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండడు. ఈ సిటీ మొత్తం చావు గంట కొడుతుంది. సరిగ్గా ఈ క్షణం నుంచి అరగంటలో అక్కడక్కడ బాంబులు పేలుతాయి. మరణ మృదంగంతో హోరెత్తిపోతుంది. ఏం చేసావు? అమాయకమైన ప్రజలకు ఏదైనా జరిగిందో? ఆపరా. ఎవడైనా తన చావుకి లక్షల మంది రావాలని కోరుకుంటాడు. కానీ ఈ డిఎన్కే తనతో పాటే లక్షల మంది చావాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. నువ్వు ఇంతవరకు ప్రజల్ని నాశనం చేయడానికి ఎన్ని మాస్టర్ ప్లాన్లు వేసినా అన్నిటినీ ఆపాను. ఇప్పుడు కూడా ఆపుతాను రా. ఎలా 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 ఆపుతావు? బతుకమ్మ పండక్కి ప్రజాబంధువు డిఎన్కే కానుకగా 50 రూపాయలకే సెల్ ఫోన్లని కుప్పలు తెప్పలుగా పోయించి అమ్మించాను రా. అటు చూడరా. ఆ సెల్ ఫోన్లన్నీ ఇంకో అరగంటలో పేరుతాయి. కరెక్ట్ గా 11 గంటలకి. ఫోన్ చేసేవాడు, ఫోన్ తీసేవాడు, ఆ చుట్టుపక్కలున్న వాళ్ళందరూ మాడి మసైపోతారు. ఆ ఏరియానే శ్మశానం అయిపోతుంది. పవర్ఫుల్ బాంబ్ PETM 1000 డిగ్రీ సెల్సియస్ వేడి వేడి. చిన్న చిప్లు సెట్ చేశాను. ఇప్పుడెలా ఆపుతావురా? హలో, నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. సిటీలో ఏ ఒక్కరు కూడా డిఎన్కే మీద సెల్ ఫోన్లు వాడకూడదు. ఇమీడియట్ గా ఆల్ టీవీ ఛానల్స్, రేడియోస్, టోటల్ గా కమ్యూనికేషన్ మీడియాని అలర్ట్ చేయండి. హరియా కాపాడలేవు హోమ్. కూల్ డౌన్. ఒకటా రెండా మొత్తం 7 లక్షల సెల్ ఫోన్లు పెళ్ళాయి. ఇది చాలా చాలా హాట్ గురు. ఇప్పుడు నువ్వు చాలా చాలా లేటు గురు. హాస్పిటల్స్ లో, స్కూళ్లలో, ఆటోల్లో, బస్సుల్లో, రైల్వే స్టేషన్ లో, పెట్రోల్ బంకుల్లో, ఎయిర్పోర్ట్ లో అన్ని చోట్ల పెళ్తాయి. ఈ సిటీయే ఆసియా ఖండంలో అతి ప్రధానంగా మారిపోతుంది. ఏ హోము, ఊహించుకుంటున్నావా? నువ్వు ఊహించిన దానికంటే 100 రెట్లు ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎలా ఆపాలో చెప్పరా? చెప్పు. స్టాప్ చేయి. అమాయక ప్రజలతో ఆడుకోవద్దు. కొడుకు, నువ్వు నాతో ఆడుకోవడం మానేరా. నీ ప్రజలు బాగుంటానంటే నీ హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయి. నువ్వు వచ్చిన పాటలకే తిరిగి పారిపో. నా మీద పెట్టిన కేసులన్నీ ఎత్తే అప్పుడే చెప్తాను రా. ఆపురా, లేదంటే నీ జనం పంచులు పంచులుగా లేచిపోతారు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నువ్వు రాజీనామా చేయడానికే? గవర్నర్ రాజ్భవన్ లో ఉంటాడు రా. నువ్వు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినా, కోర్టుకు తీసుకెళ్ళినా అక్కడ కూడా బాంబులు పేలుతాయిరా. ఊపిరి పీలిస్తే నిమిషానికి 1000 సార్లు నా ప్రజలు అంటావు కదరా. ఇప్పుడు భయపడి ఊరొదిలి పారిపోతున్నావు. ఏం బిల్డప్ ఇచ్చావా? ఏం బిల్డప్? నువ్వు నన్నేం చేసినా బాధ లేదురా. పెద్ద పుడింగాడివైన నిన్ను ఊరొదిలి పారిపోయేలా చేస్తున్నారు. అదేరా నాకు సంతోషం. నువ్వు ఒట్టి పిరికి పందవిరా.
ఎవడ్రా పిరికివాడు నా కొడక? 50 మంది వెళ్తున్న పడవలో ఒక్కడు దూకకపోతే పడవ మునిగిపోద్ది అనుకున్నప్పుడు ఏ ఒక్కడు దూకి అందరినీ కాపాడతాడో వాడేరా వీరుడు, ధీరుడు, అసలైన మగాడు. చచ్చాక కూడా శవాల్ని తోడుగా తీసుకెళ్లాలనుకునే ఇలాంటి దొంగ నా కొడుకేరా పిరికివాడు. ఇంకో 2 నిమిషాల్లో 11 గంటలు అవుతుంది. నువ్వు పెట్టిన ఏపీఈటీఎన్ బాంబ్ పేలదరా. కనుక్కోరా, కనుక్కో. దేవులపల్లి నటరాజ కాళిదాసు, పెద్ద పుడింగి డిఎన్కే. కనుక్కోరా, పైకి చూడరా. డిఎన్కే టెలి నెట్వర్క్ సిగ్నల్ టవర్స్. ఈ టవర్ ఉంటేనే కదరా సిగ్నల్స్ వెళ్తాయి, ఫోన్లు మోగుతాయి, బాంబులు పేల్తాయి. నువ్వు క్రిమినల్వి. నువ్వేంత ఆలోచిస్తే నేను మిలిటరీ ట్రైన్డ్ మేజర్ని, హోమ్ మినిస్టర్ని. నేనెంత ఆలోచించాలరా నా కొడక. హ్యావ్ ఎ నైస్ జర్నీ. గుడ్ బై. నేను పోతున్నాను అనుకోవద్దు. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ రక్తపాతం జరుగుతుంది. అప్పుడు తెలుసుకోరా ఈ డిఎన్కే మళ్ళీ పుట్టాడని. నేను డిఎన్కేని దొంగ నా కొడుకున్నా.